ఎలా గోసపడుతున్నామో మనం చూస్తున్నాం. ఏం కోల్పోయారు అని ఈయన మాట్లాడుతున్నాడు. రైతు బంధు కోల్పోలేదా? కేసీఆర్ కిట్ కోల్పోలేదా? బతుకమ్మ చీరలు కోల్పోలేదా? ప్రజాస్వామ్యం కోల్పోలేదా? ఎన్నని చెప్పమంటావు? చెప్తాను. అది 7వ తారీఖు నాడు ఇంకా చాలా డీటెయిల్గా, ఇంకా చాలా వివరంగా నీ ఏడాది పాలన గురించి చాలా వివరాలు ఉన్నాయి. అవి కూడా చెప్తాం. తెలంగాణ ప్రజలకు ఈ ఏడాది కాలంలో అనుభవంలోకి వచ్చిందల్లా కూడా మోసం, దగ, నీ 2 నాలుకల ధోరణి. ఇలా పిల్లలు కూడా చూస్తే, ఎక్కడ టీవీ చూస్తే పిల్లలు చెడిపోతారు అని ఛానల్ మారుస్తున్నారు తల్లిదండ్రులు. రేవంత్ రెడ్డి స్క్రీన్ మీద కనడంగానే ఛానళ్ళు మార్చే పరిస్థితి వచ్చింది. నీ భాష కానీ, నీ వ్యవహార శైలి, నువ్వు మాట్లాడుతున్న తీరు, ఇవాళ కుటుంబాలు భయపడుతున్నాయి. మా పిల్లల మీద ఈ ప్రభావం ఎంత పడుతుందో అని కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి గారిని నమ్మితే ఏమైంది అంటే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయింది అన్నట్టు అయిపోయింది ఈరోజు. సో నేను చూపించింది, నేను చెప్పే ప్రయత్నం అంతా కూడా ఈ ఏడాది పాలనలో ఎడతెగని వంచనకు నిలువెత్తు నిదర్శనాలు ఇవన్నీ. ఇది ఆత్మవంచన చేసుకోవడమే. ఒక నాయకుడు అనే వ్యక్తి ఏదైనా ప్రజలకు మాట ఇస్తే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడితే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ నీ మాటలే కదా, నువ్వు రెచ్చగొట్టే ప్రజల్ని నేను ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పి నువ్వు ఈ రకంగా అధికారంలోకి వచ్చినావు. కానీ ఇలా అధికారంలోకి వచ్చినాక ఎట్లా మాట మారుస్తున్నావో కూడా ఇలా రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఇంత ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.